వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నిత్య జీవమునకు మార్గమును ఏర్పరిచిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. ఈ వచనం యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతం తర్వాత జరిగిన సంఘటనలో భాగం. ఆ అద్భుతాన్ని చూసిన జనులు యేసును వెంబడించారు. వారికి ఆ అద్భుతం చూసి ఆయనను రాజుగా చేయాలని కూడా అనిపించింది. మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు, దాని వలన వారికి ఆకాశము నుండి ఆహారం ఇచ్చెను అని వ్రాయబడి ఉన్నది అని అక్కడున్న ప్రజలు చెప్పగా యేసు వారితో, మోషే మీకు ఆకాశం నుండి ఆహారం ఇయ్యలేదు, కానీ నా తండ్రి మీకు నిజమైన ఆహారం ఇస్తున్నాడు అని, జీవాహారము నేనే అని యోహాను సువార్త 6:35లో స్పష్టం చేశాడు. ఆనాడు ఇశ్రాయేలీలకు అరణ్యంలో ఇచ్చిన ఆహారమైన మన్నా భౌతికమైనది, కానీ జీవాహారమై ఉన్న యేసు ఆధ్యాత్మిక జీవమును ఇచ్చేది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వెలువడిన ప్రతి మాట వలన జీవించెను. ఈ వచనం ద్వారా దేవుని నోట నుండి వచ్చే మాట అనగా దేవుని వాక్యం. అదే ప్రతి విశ్వాసి తప్పక భుజించాల్సిన ఆత్మీయ ఆహారం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది దేవుని వాక్యమే. అదే నిజమైన పోషణ. ఇశ్రాయేలీలు మన్నాను తిన్నారు, కానీ శాశ్వత జీవం పొందలేదు. అది కేవలం తాత్కాలిక అవసరాన్ని తీర్చింది. యేసు మాత్రమే శాశ్వత జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇచ్చాడు. ఆయనను విశ్వసించిన వాడు ఎప్పటికీ ఆకలిగొనడు, దప్పిగొనడు. జీవాహారము నేనే అని చెప్పిన యేసును విశ్వసిస్తున్నాం అనడానికి ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి, ఆచరించాలి. అది మన మనస్సును, ఆత్మను బలపరుస్తుంది. ఆమేన్.